లీడర్స్కు ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఏ విషయాన్ని ఆ విషయాన్ని సపరేట్గా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చూడగలగడం. పర్సనల్గా ఎమోషన్స్కి లోన్ అవ్వకపోవడం, దాన్ని కక్షపూరితంగానో వాళ్ళకి ఏదైనా సపోజ్ ఏదన్నా అవమానం జరిగింది అనుకోండి, దాన్ని కక్షపూరితంగా చూడకపోవడం, అలాగే హ్యూమన్ వాల్యూస్ని కాపాడడం, ఇదంతా లీడర్షిప్ క్వాలిటీస్లో చాలా ముఖ్యంగా ఉంటాయి. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే మన ప్రియతమ కేసీఆర్ గారు ఆయన జారి పడిపోవడం, ఆయనకి ఒక సర్జరీ జరగడం, ఇదంతా జరిగింది. అయితే సో ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం ఆశిద్దాం. ఆయన్ని మనందరం మళ్ళీ అసెంబ్లీలో చూసేలాగా మనం ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అయితే ఈ ప్రాసెస్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన్ని వెళ్ళి పరామర్శించడం, హాస్పిటల్లో పలకరించడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఏ రకమైన అభిప్రాయాలైనా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనందరం మనుషులం, అంతే కదండి. మనుషుల తర్వాతే మనందరం మనుషులం అనేది గుర్తుంచుకోవాలి. దాని తర్వాతే పదవులైనా అలంకరణలైనా ఏ విధమైన హోదాలైనా సంపదైనా ఏదన్నా కూడా దాని తర్వాతే. ముందు మనం మనుషులం, మనం బ్రతికి ఉండడం, ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనుషుల యొక్క సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. మిగిలినవన్నీ వస్తుంటాయి వెళ్తుంటాయి. అయితే రాజకీయంగా నిజంగా ఇది ఒక రకమైన మంచి ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో. అంటే కేసీఆర్ గారు హాస్పిటల్ పాలవడం అనేది అది బాధపడే విషయమే, కానీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి హాస్పిటల్లో పలకరించడం అనేది రియల్లీ ఫ్యాంటాస్టిక్ థింగ్. ఆయన నిజమైన లీడర్గా డెఫినెట్గా ఒక మార్క్ అయితే వేశారన్నమాట. ఎన్ని తిట్టుకున్నారండి, ఎన్ని మాట్లాడుకున్నారు. ఇది చేతగా తన కాదు, ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇది ఆవేదన, దుఃఖం. 9 ఏళ్ళు ఉక్కబట్టుకొని కొట్లాట. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి జైలుపోయినా వాడుకొని కొట్లాట. ఎలక్షన్కి ముందు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఆయన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కూడా. అంటే కారణాలు ఏవైనా ఉండొచ్చు, అది వ్యక్తిగతంగా చేశారని నేను అన్నాను. కానీ ఆ గవర్నమెంట్లో అయితే అరెస్ట్ చేయాలి లేదా? ఆ వీడియోస్ అది చూస్తే తెల్లవారుజామున చాలా దారుణాతి దారుణమైన సిచ్యువేషన్లో దారుణంగా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి ఉందంట. ఆ వీడియో చూస్తే అట్లా ఉంటుంది. తర్వాత ఆయన కేసీఆర్ గారి పేరు డైరెక్ట్గా తీస్తూ ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్స్లో ఆయన తిట్టడం, స్ట్రైట్గా, ఇండైరెక్ట్గా కూడా కాదు. తర్వాత మిమ్మల్ని గద్దె దించడానికే నేను రాజకీయంలో ఉన్నాను, ఇది ఆషామాషి కాదు, మీరేమన్నా అనుకుంటున్నారేమో, ఇది గెలుపు ఓటముల గురించి కాదు, ఇది నా పోరాటం, ఇది మామూలు రాజకీయాలు కాదు, చిల్లర రాజకీయాలు కాదని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. 7 మంది అన్నదమ్ముళ్ళం సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని. ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు, ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను గద్దె దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచభక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒడ్డుతా, మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా, అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే
వాటితో కొట్లాడేది ఖాయం, ఖాయం రాజేంద్ర. తర్వాత అనూహ్యమైన మెజారిటీ తోటి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగింది. అన్ఫార్చునేట్లీ మధ్యలో కేసీఆర్ గారు ఇలాగ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఆయనకు సర్జరీ అవ్వడం జరిగింది. అయితే ఆయన అన్ని విషయాలు పక్కన పెట్టి సీఎంగా ఆయన హోదాని కూడా నిలబెట్టుకునే పని చేశారని మనం అనుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా అటు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన్ని హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. అలాగే గౌరవనీయులైన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన వచ్చి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే మామూలుగా ఏదో జరిగింది, పరిచయం ఉంది, ఆయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి వెళ్ళి పలకరించామనే క్వశ్చన్ కాదు. ఇక్కడ పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, ఆయన పరామర్శించడం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని సందర్భాల్లో మనం ఈవెన్ అసెంబ్లీస్లో కానీ అలాగే ఆయన ఎన్నో ప్రెస్ మీట్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా కేసీఆర్ గారు విమర్శించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో సందర్భాలు చాలా దారుణంగా విమర్శించుకున్నారు. కానీ ఏది ఏమైనా కూడా పర్సనల్గా ఒక మనిషికి బాగాలేనప్పుడు వెళ్ళి పరామర్శించడం అనేది చాలా మంచి విషయంగా మనం చూడొచ్చు. నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక ఆరోగ్యకరమైన రాజకీయ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని మనం గ్రహించవచ్చు అన్నమాట. సరేనండి, మరొక మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.